హలో మై క్యూటీ. సో నేనైతే ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్తున్నా. రేపు దివాళీ కదా, అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనమాట. ఇంకా నేనైతే మెట్రో రీచ్ అయ్యా. మ్యాప్ చూడగానే బుర్ర గిర్రా తిరిగింది అనమాట. ఎందుకంటే చాలా లాంగ్ చూపించింది. ఇంకా మెట్రో కోసం చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, చిప్స్ ప్యాకెట్ మర్చిపోయాను. కిందకి వెళ్ళి చిప్స్ తెచ్చుకొని మెట్రో అయితే ఎక్కేసి తింటూ నేనైతే ట్రావెల్ చేసా. అలా 3 మెట్రోస్ మారిన తర్వాత రీచ్ అయ్యేటప్పటికి 4 hours అయితే పట్టింది అనమాట. 4 hours. ఓకే, దివాళీ టైంలో బెంగళూరు ఖాళీ అయిపోయింది అన్నా సరే ఇంత జనాలు ఉన్నారంటే యాక్చువల్ జనాలు ఉంటే ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంటికి రాగానే చెల్లం అయితే ఫుల్ మర్యాదలతో చంపేసింది అనమాట. నా కోసం స్పెషల్ గా చిల్లీ చికెన్ చేసింది. ఎలా ఉంది అని అడుగుతుంది. అంత ప్రేమతో చేసావు కదా, చాలా టేస్టీగా ఉందని అయితే చెప్పాను. సో మీరు కూడా చూడండి ఎంత బాగా చేసిందో. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్కి వచ్చేసి ఈ పని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఏం చేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఈ లోపు వాళ్ళ వైఫ్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటూ తోమేస్తున్నారు అనమాట. వాళ్ళ హస్బెండ్ క్యూట్ కదా, అసలు మెన్ ఇన్ లవ్ ఆర్ ద క్యూటెస్ట్ క్రియేచర్స్ అంటారు కదా. సో అట్లనే వాళ్ళ హస్బెండ్ చాలా హెల్ప్ చేసేస్తూ ఉంటారు తనకి. ఆయన అయితే అనియన్స్ కట్ చేసేస్తున్నారు, తన గోంగూర అండ్ నేనైతే టూ అనియన్స్ కట్ చేయడానికి గంట సేపు పట్టింది అనమాట. ఫైనల్లీ బిర్యానీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే బలవంతంగా చెప్పించట్లేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నిజంగానే బాగుంది అని చెప్పారు. చెల్లిని అడుగుతున్నాను అనమాట. సిగ్గుపడిపోతుంది చెల్లి, వద్దు నేను చెప్పను అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ డే అయితే ఇది పూజ ఇలా రెడీ చేశారనమాట. ఈ రంగోలీ కళాకార్యం అంతా చెల్లిది, నేను కొంచెం హెల్ప్ చేశాను. అండ్ పాదాలు కళాకార్యం అంతా నాదనమాట, నా ఐడియాది, లక్ష్మీ పాదాలు. అండ్ నెక్స్ట్ అయితే క్రాకర్స్ తెచ్చుకొని ఈ క్యూట్ కపుల్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నేను చిన్నపిల్లలు కాల్చుకుని అగ్గిపెట్టెలు గట్ట కాల్చుకొని పులిహోర, పరవాన్నం అండ్ సేమి అయితే ముగ్గురం లాగించేసాం అనమాట. సో ఇట్లా జరిగింది నా ఈ 2025 దివాళీ అయితే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్.